ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమ. సాంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. బయటికి వెళ్తున్నామండి, వెంటి బ్రాహ్మడు ఎదురయ్యాడు, అది అశుభం అంటారా, ఇది నిజమేనా అని ప్రశ్న. సహజసిద్ధంగా మనకు శకునాలు అని చెప్పేసి శాస్త్రంలో చెప్పారు. ఈ శకునాల్లో చాలా గొప్ప శకునాలు కొన్ని ఉన్నాయి, కొన్నేమో మన పనులు కాని శకునాలు ఉంటాయి. దానిలో భాగమే ఒంటి బ్రాహ్మణుడు. ఒంటి బ్రాహ్మణుడు కాకుండా ఇద్దరు బ్రాహ్మణులు కనుక వచ్చినట్లయితే చాలా విశేషకరమైన ప్రభావం వస్తుంది. అంటే అక్కడ శివకేశవులు అని అర్థం. ఒక్కడే ఎప్పుడూ రాకూడదు, ఇద్దరుగా రావాలి బ్రాహ్మలు మీకు గనక ఆశీస్సులు ఇచ్చేటప్పుడు అని కూడా మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విశేషం. వేద బ్రాహ్మలు ఇరువురు వచ్చి ఆశీర్వదనం చేస్తే అద్వితీయమైన అభివృద్ధి కలుగుతుందని శకున శాస్త్రం తెలియజేస్తుంది. అట్లాగే బట్టలు ఉతికేటువంటి ఆ మడేల్ బట్టల మూటను ఎత్తుకొని మనం ప్రయాణం చేయబోతుండగా ఎదురుగా వచ్చిస్తే అద్వితీయమైనటువంటి లాభం మనకు కలుగుతుంది. కావిడిలో రెండు వైపులా కూడాను బిందెలు పెట్టుకొని నీళ్ళని తీసుకుని వస్తున్నటువంటి వ్యక్తి మనకు ఎదురుగా వస్తే అద్వితీయమైన అభివృద్ధి కలుగుతుంది. అలాగే చక్కటి బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని కాళ్లకు కడియాలు పెట్టుకొని పసుపు రాసుకొని వచ్చే ఆ యొక్క సాంప్రదాయ లక్షణంతో విరాజిల్లే స్త్రీ ఎదురుగా వచ్చినప్పుడు సాక్షాత్తు లక్ష్మీదేవి లేక అమ్మవారే ఎదురొచ్చింది అనే భావంతో మన పనులని నిర్విఘ్నంగా నెరవేరుతాయి. గోమాత ఎదురుగా వచ్చింది, అదృష్టమే అదృష్టం. గోమాతతో కూడి నందీశ్వరుడు కూడా వచ్చాడు, అద్భుతం, ఆనందం, అమోఘం. ఇట్లా శకునాలు మనకి చాలా ఉన్నాయి. కుండ మాత్రం ఎదురు రాకూడదు. అలాగే కట్టెల మోపు ఎదురు రాకూడదు. గ్యాస్ బండి సిలిండర్లు ఎదురుగా రాకూడదు. ఇవన్నీ కూడా పాటించి ఒకవేళ ఇలాంటివి కనుక ఎదురొచ్చినట్టయితే మళ్ళీ లోపలికి వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కొని కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి రామాయ నమః అని చెప్పేసి మళ్ళీ ప్రయాణానికి సన్నిధులు అవ్వాలి. ఇలా చేయమని చెప్పేసి మనకు సనాతన సంస్కృతి సంప్రదాయం తెలియజేస్తుంది. దాన్ని నేటికి కూడా చాలామంది ఆచరిస్తూ ఉన్నారన్నమాట. పుణ్యఫలప్రదమైనటువంటి వస్తువులు మనకి ఎదురుగా వస్తే ఐశ్వర్యం, పండ్లు, పాలు, ఇవన్నీ కూడాను. అలాగే ముత్తైదువులు, ఇవన్నీ కూడాను చాలా విశేషకరమైన ప్రభావాన్ని మనకిస్తాయి. తర్వాత ప్రయాణమై వెళుతూ ఉంటే ఎదురుగా తుమ్మకూడదు, వెనక తుమ్ము ముందుకి లాభం అన్నారు. తుమ్మొస్తే గబుక్కన వెనక్కి వచ్చి తుమ్మితే సరిపోతుంది. ముందు తుమ్మారంటే మాత్రం పనికి ఆటంకం ఏర్పడుతుంది, అక్షయ్ అంటారు ఒక్కొక్కళ్ళు. అలా అనకూడదు అన్నమాట. కావాలని చెప్పేసి తుమ్మారంటారు కొందరు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవి వారి వారి మనోభావాలకి అనుగుణంగా జరుగుతూ ఉంటాయి. అన్నిటికీ సాక్షిభూతం మనసే. అందుచేత ఛాలెంజ్గా మనసును తీసుకొని ముందడుగు వేస్తే అన్ని విధాలా శ్రేయోదాయకమే. సర్వే జనా సుఖినో భవంతు.